ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 6వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 78వ కీర్తన 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇక వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆసాపు కీర్తనకారుడు రాస్తూ వచ్చుంటున్నాడు, నిజముగా మన పితరులైనటువంటి వారు ఏ విధముగా దేవుని దృష్టికి వారు అవిధేయుల వల్ల జీవిస్తూ వచ్చారో అలాంటి జీవితము మీరు ఉండకండి. నిజముగా ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మన పితరులైనటువంటి వారే దేవుని అందు ఒక విశ్వాసము కలిగి జీవించారండి. వారికి అప్పట్లో బైబిల్ లేదు, పరిశుద్ధ గ్రంథము లేదు. దేవుడు అప్పుడో ఒకసారి మాట్లాడేవారు. ఆ మాటను పట్టుకొని వారు వారి జీవిత యాత్రను కొనసాగించారు. ఆ విశ్వాసమును బట్టే వారు ఆ జీవిత యాత్రను కొనసాగించారు. దేవుని సన్నిధిలో వారు ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా నడుచుకోవాలో వాళ్ళు నేర్చుకున్నారు. చివరికి దేవుడికి లోబడ్డారు. దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన భక్తులు కూడా ఎంతోమంది ఉంటున్నారు. దేవుని ఇష్టానుసారముగా బ్రతికిన వారు ఉన్నారు, దేవునికి అవిధేయుల వల్ల జీవించిన వారు కూడా ఉంటున్నారు. అవిధేయుల వల్ల జీవించిన వారి కొరకు మాట్లాడుతూ ఉంటున్నారు ఏమని, ఇదిగో మీరు యథార్థ హృదయము కాక మీరు మన పితరులైనటువంటి వారి వల్ల తిరుగుబాటు స్వభావము. నిజముగా ఒక మనిషి జీవితంలో తిరుగుబాటు స్వభావం అంటే చాలా భయంకరమైనటువంటిది. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు నిజముగా మోషేకు తిరుగుబాటు చేసినట్టుగా, దేవుడికి తిరుగుబాటుగా చేసినట్టుగా ఈరోజు ఇశ్రాయేలుల వలన జీవితము ఉండడానికి వీల్లేదండి. వారు తిరుగుబాటు చేశారు కాబట్టి కనానులు అడుగు పెట్టలేకపోయారు. నేటి దినమును నువ్వు కూడా అటు స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే నిజముగా పరలోక రాజ్యములు అడుగు పెట్టలేవేమో. అటు జీవిత విధానాన్ని నీ జీవితంలో ఉండకూడదు అనే స్పష్టంగా నీ కొరకు నా కొరకు దేవాతి దేవుడు రాసి ఉంచినాడు. ఏమని అంటే, ఇదిగో నీవు మన పితరుల వలె యథార్థతను విడిచి నడిచే జీవితము నీలో ఉండడానికి వీల్లేదు. అటు జీవితము ఎప్పుడైతే ఉంటుందో, ఇదిగో నేను యాకోబు సంతతి వారికి శాసనములను చేసి ఉంటున్నాను, ఆ శాసనముల ప్రకారము నువ్వు నడుచుకోవాలి, దేవుని యందు నడచాలి, ఆయన ధర్మశాస్త్రమును నువ్వు గ్రహించాలి. ఆ విధముగా ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ధర్మశాస్త్రము ప్రకారము నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నీ జీవితము అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి నిజముగా మన పితరులు అయినటువంటి వారు వాళ్ళు తిరుగుబాటు స్వభావాన్ని చేసి వారు కనానులోకి అడుగు పెట్టలేకపోయారు. ఇజ్రాయేలు జనాంగము కూడా నేటి దినాల్లో నువ్వు అటు స్వభావమును కలిగి ఉన్నట్లయితే నిజముగా నీ తల్లిదండ్రులకు తిరుగుబాటుగా ఉంటున్నావేమో, నీ అన్నదమ్ములకు, నీ స్నేహితులకు, నీ బంధువులకు తిరుగుబాటుగా ఉంటున్నావేమో. అటు జీవితము సరైనటువంటిది కాదు. కాబట్టి ఎప్పుడైతే దాన్ని నువ్వు తీసివేస్తావో దేవుడు ఒకరిని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి దేవుడు సమర్థుడుగా ఉంటున్నాడు. కాబట్టి అటు జీవితము నువ్వు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రము సకల ఆశీర్వాదముల చేత నింపువాడ నీకు వందనాలు. నిజముగా మా పితరులు ప్రభు పలుమార్లు అయ్యా తిరుగుబాటు స్వభావము చేసి ఉంటున్నారు. మేమైతే ప్రభు అలాంటి స్వభావం నుంచి మమ్మల్ని విడుదలను పొందించి నీతో సహవాసము చేసి నువ్వు ఇచ్చే ఆశీర్వాదములను పొందుకొని ప్రభు మేము నడవగలిగిన కృపను ధన్యతను మీరే మాకు మీరు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ అలాడ్ అందరికీ.